హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. వరలక్ష్మి వ్రతం రోజు మేము పూజ ఎలా చేసాం, ఏమేం వంటలు చేసాం అనేది వీడియోలో మొత్తం కవర్ చేసాము. సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. ఇదైతే నా సెకండ్ వరలక్ష్మి వ్రతం అనమాట. నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నాను. మళ్ళీ మీ అత్తయ్య వాళ్ళ ఇల్లు మీ ఇల్లు కాదని అనుకుంటారేమో. అలా కాదు, మేము సెపరేట్ గా హైదరాబాద్ లో ఉంటాము. సో అక్కడ చేసుకోకుండా ఊరైతే వచ్చాము పూజ కోసమని. ఇంకా మా అత్తయ్య మార్నింగ్ 3 o'clock కి అలా లేచి ఫ్రెష్ అయ్యి ప్రసాదాలు అన్ని చేసేసారు. ఇంకా తర్వాత నేను లేచి ఫ్రెష్ అయిపోయి పూజకు కావాల్సినవన్నీ నేను రెడీ చేసుకున్నాను. ఫస్ట్ అయితే పీటలు వాష్ చేసి పసుపు రాసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ముగ్గు అయితే పెట్టడం అయిపోయాక ఇక్కడ బూరెల్లోకి పూర్ణం అయితే ఇలా బాల్స్ లా చేసి పక్కన పెడుతున్నాను. నాకైతే గారెలు బూరెలు ఇలాంటివి ఏం చేయడం రాదు. మీలో నాలా ఎంత మంది ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసేసుకున్నాను. ఫస్ట్ అమ్మవారి ఫోటోకి అయితే పసుపు కుంకుమ గంధం అయితే రాసేసాను. అన్ని ప్రశాంతంగా నీట్ గా సర్దుకున్నా నాకైతే చాలా బాగా అనిపించింది. మనం ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ వినాయకుడితో స్టార్ట్ చేస్తాం కదా. సో అందుకే ఇక్కడ పసుపుతో వినాయకుని అయితే చేస్తున్నాను. ఇంకా వినాయకుని చేసి బొట్టు పెట్టేసి అమ్మవారి ఫోటో పక్కన అయితే పెట్టేశాను. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా పీస్ఫుల్ గా అయింది అనిపించింది. సో ఎందుకంటే లాస్ట్ ఇయర్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కొత్త కదా, సో కొంచెం టెన్షన్ గా అనిపించేది. కానీ ఈ ఇయర్ కొంచెమైనా నాకు అన్ని తెలుసు కాబట్టి కొంచెం చాలా పీస్ఫుల్ గా జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే నేనేమైనా ఇందులో తప్పులు చేసుంటే ప్లీజ్ చెప్పండి, కానీ తిట్టకండి. ఇంకా అమ్మవారి ఫోటోకి కలశంకి పువ్వులైతే పెట్టేశాను. ఇంకా కొబ్బరికాయకి ఫుల్ గా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేసి కలశంలో అయితే పెట్టేశాము. పెళ్లికి ముందు మా మమ్మీ అయితే కలశం అయితే పెట్టేవారు కాదు. సో అందుకే కలశం గురించి నాకైతే ఏం క్లారిటీగా తెలియదు. సో నాకు తెలిసినంత వరకు నేను చేస్తున్నాను. అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత నేనైతే రెడీ అయిపోయి వచ్చేసి ఇక్కడ దీపం అయితే పెడుతున్నాను. ఫస్ట్ వినాయకుడికి అయితే పూజ చేస్తున్నాను. నాకు పక్క నుంచి మా అత్తయ్య అండ్ మా వదిన అయితే చెప్తున్నారు ఎలా చేయాలి ఏంటి అని. సో వాళ్ళనైతే ఫాలో అయిపోయి ఇంకా దీపం అయితే వెలిగించేసి పూజ అయితే స్టార్ట్ చేసేసాము. అండ్ ప్రసాదాలు అయితే మా అత్తయ్య బూరెలు గారెలు సేమియా పరమాన్నం అండ్ పులిహోర అయితే ఇంకా చేసిన ప్రసాదాలన్నీ అక్కడ అరేంజ్ చేసేసి పూజ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా వరలక్ష్మి వ్రతం కథ అయితే మా పెద్ద చేయించారు ఈసారి పూజ మాతో. చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. పంచామృత స్నానం సమర్పయామి. గంగాజలం మాయనీతం మహాదేవ శిరస్థితం సిద్ధోదకం స్నానం మిదం గృహణ మిథున సోదరి సిద్ధోదక స్నానం సమర్పయామి. సురార్చితాం శీఘ్ర యుగే గల కోల వసన ప్రియే వస్త్రాయుగ్మం ప్రదర్శయామి. గృహణ హరివల్లభే వస్త్రాయుగ్మం సమర్పయామి. కేయూర కంకణైత్వన్యామి. ఓం వికృతే నమః. ఓం విద్యాయే నమః. ఓం సర్వభూషితాయే నమః. ఓం శ్రద్ధాయే నమః. ఓం విభూత్యే నమః. ఓం సురాభ్యే నమః. ఓం పరమాత్మికాయే నమః. ఓం వాచే నమః. ఓం పద్మలయాయే నమః. ఓం పద్మాయే నమః. ఓం శుచాయే నమః. ఓం స్వాహాయే నమః. ఓం స్వాదాయే నమః. ఓం సుదాయే నమః. ఓం జ్ఞానాయే నమః. ఓం హిరణ్యాయే నమః. ఓం లక్ష్యే నమః. ఓం నిత్యపుష్టాయే నమః. ఓం
ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక వాయినాలు అయితే ఇచ్చాను. ఫస్ట్ కాల్ కడిగి పసుపు రాసి టోటల్గా 9 మెంబర్స్కి అయితే ఇచ్చాము. ఇలా చేయడం వల్ల చాలా బ్లెస్డ్గా అనిపించింది నాకైతే. ఇంకా అందరికీ తాంబూలం ఇచ్చేసి అందరి దగ్గర బ్లెస్సింగ్స్ వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.